జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం తన ప్రచారాన్ని కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని, అందుకుగాను తనకు ఓటేసి గెలిపించాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీనివాసులు, తాత వెంకటేశ్వర్లు, పోట్లూరు జయలక్ష్మి, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, మన్నేపల్లి రిషికేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, వింత రంగారెడ్డి, పూనూరు మాధవి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంకుల ఫ్యాక్టరీ సంఘానికి ఇచ్చేశారు. అందరూ కూడా ఇచ్చేసి సారికి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. హలో, కావలి పెంకుల ఫ్యాక్టరీ ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. కావలి అభివృద్ధిలో బాగా వెనుకబడ్డ ప్రాంతం పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతం. నాయకుల యొక్క నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతం. పెన్షన్ 500 రూపాయలు. బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు అందరికీ 1000 రూపాయలు చేశాడు. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు ఆ 1000 రూపాయలని 2000 కూడా చేసిందే చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు చెప్పాడు, మీకు 3000 పెన్షన్ ఇస్తాను అని చెప్పాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? సంవత్సరానికి 250, 250, 250, 250, 4 సంవత్సరాల పాటు 250 లెక్కన పెంచుకుంటూ 4 సంవత్సరాలకి 3000 చేశాడు. అదే బాబు గారు రేపు జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జూలై 1వ తేదీన పెన్షన్ వాలంటీర్ల చేతి మీదుగా మళ్ళా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఉదయం 6 గంటలకే మీ ఇంట్లో పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎంతో తెలుసా? 4000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబుని దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆయన ప్రభుత్వం వచ్చింది. ఆయన ఈ ప్రాంతంలో మీ పెద్ద చెరువులో మట్టి ఎత్తుకోవడానికి ప్రేమ చూపించినంత ప్రేమలో కొద్దిగా మీ మీద ప్రేమ చూపించుంటే మీ ప్రాంతం ఈ రోజున అభివృద్ధి చెంది ఉండేది. ఇక్కడున్న నాయకులు మట్టి అమ్ముకోను, ఇటుక బట్టీలన్నిటికి మట్టి అమ్ముకోను, లేదంటే ఎమ్మెల్యే గ్రావెల్ అమ్ముకోను, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మీ కళ్ళ ముందే మిద్దెల మీద మిద్దెలు లేస్తున్నాయి తప్ప మీ జీవితాలు ఇవి మారలేదు. కారణం మీరందరూ కూడా నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదలే. ఎస్టీలే కాకుండా ఇతర కులస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. నేను అధ్యయనం చేసిన దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో 180% ఉదయాన్నే ప్రతి ఇంటికి వెళ్ళి పాసి పని చేసుకొని దగ్గరలోనే ఇళ్లలో ఉండేటువంటి మనస్తత్వం. మీకు తప్పకుండా ఇక్కడే ఇల్లు ఉండాలి. మిమ్మల్ని తీసుకుపోయి ముసునూరులోనూ ఇంకెక్కడో పెడితే మీ జీవితాలు బాగుపడవు.
నేను అందరికీ మీకు హామీ ఇస్తున్నా, అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో నివసించే ప్రతి నిరుపేదకి ఇక్కడే కాలనీలు స్థలాలు ఏర్పాటు చేసి మీకు అందరికి కూడా ఇస్తాను అని మీకు అందరికి కూడా హామీ చేస్తున్నా. ఈ ప్రాంతం మీద వచ్చేటప్పటికే ఈ ప్రాంతం మీద ఒక అవగాహనతో వచ్చా, ఒక ఆలోచనతో వచ్చా. ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మీకు పేదవాడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. కాబట్టి నిరుపేదలైన మీ కళ్ళల్లో ఆనందం చూస్తే మంచి జీవితానికి ఆనందం ఉంటుంది. అందుకోసం తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, పోయినసారి ఈ ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు, మా శ్రీనివాసులు కావచ్చు, పాత వెంకటేశ్వరులు కావచ్చు, ఇంకా ఇతర నాయకులు ఆదిశేష గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మాయి విజయలక్ష్మి, ఒక అమ్మాయి ఉంది జయశ్రీనేదో, అందరూ కూడా వచ్చి అడిగినప్పుడు ఏంటి మీ సమస్యలు అడిగినప్పుడు మా ప్రాంతంలో మంచినీటి లేవయ్యా అన్నప్పుడు అప్పటికప్పుడు నేను మీకు ట్యాంకర్ని నా ఉచితంగా ఒక ట్యాంకర్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడే రోజుకు ఒకసారి వస్తుందన్నారు. తప్పకుండా దాన్ని పెంచేదానికి కూడా మార్గం చేస్తా. ఒక్క 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మున్సిపల్ అధికారులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి, ఆఫీసుకు పోయి కాదు, ఇక్కడ కూర్చోబెట్టి మున్సిపల్ అధికారుల సమక్షంలో మీ మంచినీటి సమస్యని శాశ్వత పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మేమందరం కూడా మీకు చెప్తున్నాం. ఎవరో ఒకరు చెప్పారనో, ఎవరో ఒకరితో అప్పు తీసుకున్నాం, అప్పు ఇచ్చిన వాడు చెప్పాడనో, లేదంటే ఇంకొక బహుమతి ఇచ్చాడు ఆ బహుమతి చెప్పినాడనో, లేదంటే ఏదైనా డిన్నర్ ఇచ్చాడు డిన్నర్ చెప్పినాడనో ఆలోచించకుండా ఓటేస్తే మళ్ళా మనం 5 సంవత్సరాల పాటు మళ్ళా వెనకబడాల్సిన పరిస్థితి వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి మీరు ప్రతాప్ కుమార్ రెడ్డిని చూస్తూనే ఉన్నారు తప్ప మీ జీవితాలలో మార్పులు రాలా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, తెలుగుదేశం చంద్రబాబు హయాంలో మాత్రమే ఈ ప్రాంతంలో కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు. ఇంకా మిగతాదంతా కూడా సిమెంట్ రోడ్డు వేయాల్సింది ఉంది. తప్పకుండా మొట్టమొదట మీ మంచినీటి సదుపాయం కల్పించిన తర్వాత మీ ప్రాంతంలో ఉండే అన్ని బజార్లకి సిమెంట్ రోడ్లు వేసి తీరుతానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి పని చేసే ముఖ్యమంత్రి, మేము కూడా పని చేయాలని ఆతృత ఉన్నటువంటి వ్యక్తులం. ఆయన మేము కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. మీ జీవితాలలో వెలుగును నింపేదానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది చెప్పాలి మీకు అందరికి కూడా. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున కావలి నియోజకవర్గంలో సచివాలయాలు కట్టించింది వైసీపీ గవర్నమెంట్, ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈరోజు సచివాలయాల్ని నకిలీ మద్యం దాచిపెట్టే కేంద్రాలుగా మార్చాడు. చూడండి, ఆలోచించండి, ఎంతటి పరాకాష్ఠకి దిగజారుతున్నాడో రాజకీయం. ప్రజల మెప్పు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజలకు సేవ చేసేందుకు నాయకులు రావాలి తప్ప మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ మద్యం, పోయినసారి 2014లో ఇదే నకిలీ మద్యం తెచ్చి 6 మంది చనిపోతే 6 మంది చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేస్తే పొట్ట పేగుల్లో ఉన్నది స్పిరిట్ మద్యం కాదు, ఈ మద్యం తాగినందువల్ల చనిపోయినారని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద 6 కేసులున్నాయి. నేను చెప్పడం కాదు. నిన్న ఎలక్షన్లో కూడా ఆయన మీద ఎన్ని కేసులున్నాయి ఆయన రాయాలి. ఆయన రాశాడు, నా మీద 7 కేసులు ఉన్నాయి అని. 7 కేసులు ఏందో తెలుసా? 2014లో దొంగ మద్యం తెచ్చి ప్రజలకు తాగిస్తే తాగినందుకు గాను 6 మంది చనిపోతే ఆ 6 మంది 6 ఊర్లోళ్ళు ఆ 6 మంది మీద
తరపున కేసులు కడితే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కావలి 420 అంటే చీటర్ అంటే మోసగాడని నేను కట్టల పోలీసు వాళ్ళు కడితే ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి ఆ కేసులు నడుస్తుంటే నిన్నటి ఎలక్షన్ అఫిడవిట్లో ఆయనే చెప్పుకున్నాడు నా మీద 6 కేసులు ఉన్నాయని. నా మీద ఒక్క కేసు కూడా లేదు. కాబట్టి నేను కూడా కేసులు లేవు, నేను ఇచ్చా. ఆయన పేరు మీద 6 కేసులు ఉన్నాయి. అది కూడా ఏంటంటే నకిలీ మద్యం తాపించిన కేసులు ఉన్నాయి. 6గురు చనిపోయారు నా వల్ల అని చెప్పి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. అయితే దుర్మార్గుడు మళ్ళా స్టార్ట్ చేశాడు. ఈ రోజున అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి సచివాలయాల్లో నకిలీ మద్యాన్ని దాచిపెడితే ఈరోజు ఉదయం 10 గంటలకి మన తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో ముందు దాచిపెట్టున్నారని మన వాళ్ళు తెలుసుకుని ఆ సచివాలయానికి వెళ్ళి బుడంగుంట దగ్గర వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే పెట్టిన 10 నిమిషాల కల్లా అధికారులందరూ చుట్టుముట్టి కమిషనర్ వచ్చి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తలుపులు పగలగొడితే లోపల దొంగ సరుకు దొరికితే మనం చాలామందిని చూసాం. సిగ్గుపడేవాడిని చూసాం, అవమానంగా తల దించుకునేవాడిని చూసాం, తప్పు చేసినప్పుడు నోరు మూసుకున్నాను చూసాం. కానీ దొంగ నరిస్తే నన్ను అనుమానించరని ఈ రోజున ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో పెట్టారు. నాకే పాపం లేదు, నేనే పట్టించానని చెప్పి ఎంతటి మోసానికి దిగాడో దయించి ఆలోచించండి. సచివాలయాలు ఉండేది వాళ్ళ పేరు మీద, తాళాలు ఉండేది వాళ్ళ దగ్గర, సచివాలయ అధికారులందరూ ఉండేది వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి సచివాలయంలో మందు ఎందుకు వచ్చింది, రేషన్ బియ్యం ఎందుకు వచ్చింది, ఇన్ని వస్తే మేము ఎలక్షన్ పోర్టల్లో మేము పెట్టి పట్టించినోడు దొంగని వాళ్ళు దొరని ఎంతటి దుర్మార్గానికి దిగాడో ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వ్యక్తి ఈ కావలికి అవసరమా అని దయించి ఆలోచించండి. 10 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి వైకుంఠపురం బ్రిడ్జి తేలేని వ్యక్తి మనకు అవసరమని ఆలోచించండి. పెంకుల ఫ్యాక్టరీ సెంటర్కి సిమెంట్ రోడ్డు వేయలేని దానికి అవసరమని ఆలోచించండి. దయించి వైసీపీ వాళ్ళు ఇచ్చే మద్యం తాగి ప్రాణహాని తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, వాళ్ళు తెచ్చి ఇచ్చేటువంటి సరుకు దొంగ సరుకు, దయించి మీ ప్రాణాలని పణంగా పెట్టొద్దని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన మందుతో మనం బతకటం లేదు. ఒకసారి 2 సార్లు ఇస్తే మన జీవితాలు మారవు. దయించి ఆలోచించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇటువంటి నకిలీ మందులు సప్లై చేసే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని కూడా మేము ఈరోజు రేపు ఉదయాన్నే పిటిషన్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.